ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ బాబా వారి దివ్య పాద పద్మాలకు కోటి కోటి ప్రణామాలు. ఇక్కడ దయచేసి వచ్చిన భక్తులందరికీ శుభాకాంక్షలు. నా ద్వారా మీతో మాట్లాడమని స్వామితో నేను ప్రార్థిస్తున్నాను. స్వామివారు చెప్పేవారు, మైక్ అంటే స్పీకర్లో బాడీ స్పీకర్ లాంటిది, కానీ ద రియల్ సోర్స్ ఆరిజిన్ అనేది మనలో ఉన్న స్వామివారు. సో ఆ స్వామివారిని నేను కోరుతాను, ప్రార్థిస్తున్నాను ఈరోజు నా ద్వారా మీతో మాట్లాడమని. 98లో ఒకసారి కొడైకెనాల్లో స్వామివారు డిస్కోర్సెస్ ఇచ్చేవారు. స్వామివారు డిస్కోర్స్ ఇచ్చే ముందు కొన్ని టీచర్స్, స్టూడెంట్స్ వాళ్ళ ముందు మాట్లాడేవారు. సో ఒకరోజు స్వామివారు అన్ని స్టూడెంట్స్కి ఒక్కొక్క టర్న్ ఇచ్చారు, అంటే ఈరోజు మీరు మాట్లాడాలని. సో ఒకరోజు నా టర్న్ వచ్చింది. దాని ముందు నేను ఎప్పుడు పబ్లిక్గా మాట్లాడలేదు, సో చాలా భయం ఉండేది. ఆ రోజు నాకు గుర్తుంది, ఈ టాక్ ఇచ్చే ముందు స్వామి పాద నమస్కారం తీసుకునేటప్పుడు స్వామి ఇలా నెత్తిలో ఇలా బ్లెస్సింగ్ ఇచ్చారు. ఆ స్వామి అలా ముట్టుకున్నప్పుడు ఏదో బాడీలో ఎనర్జీ వచ్చినట్టు, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది, ఏదో కరెంటు వెళ్ళినట్టు. ఆ టాక్ చాలా బాగా జరిగింది. మళ్ళీ టాక్ ముగించిన తర్వాత మళ్ళీ స్వామి బ్లెస్సింగ్స్ తీసుకునేటప్పుడు మళ్ళీ స్వామి ఇలా ముట్టుకునేటప్పుడు ఆ ఎనర్జీ మళ్ళీ స్వామి వైపు వెళ్ళిందని ఒక ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. సో అదే ఇన్సిడెంట్ గుర్తుకు తీసుకొని స్వామిని ప్రార్థిస్తూ ఈ టాక్ని నేను స్టార్ట్ చేస్తున్నానండి. ఇన్ని ఇయర్స్లో స్వామితో పుట్టపర్తిలో స్టూడెంట్గా ఉన్నప్పుడు కొన్ని అనుభవాలు, కొన్ని సన్నివేశాలు మీతో షేర్ చేయాలని నేను అనుకుంటున్నాను ఈరోజు. మొట్టమొదటి అనుభవం ఏంటంటే, ఇది 1998లో జరిగింది. 1998లో హైదరాబాద్లో మా గృహప్రవేశం జరగబోతూ ఉంది. అమ్మగారు నాతో ఫోన్లో మాట్లాడుతూ చెప్పారు, ఒక స్వామికి ఇలా లెటర్ రాసి చెప్పండి, గృహప్రవేశం కోసం స్వామి అనుగ్రహాలు ప్రార్థిస్తూ ఒక లెటర్ రాయమన్నారు అమ్మగారు. నేను లెటర్ రాసి దర్శన సమయంలో కూర్చోంటే స్వామి గారు చూస్తారు. లెటర్ చూసి అడిగారు, ఏంటి అంటే, స్వామి గృహప్రవేశం అంటే, స్వామి చూస్తాను అని ఇంటర్వ్యూ రూమ్ వైపు వెళ్ళి ఇంటర్వ్యూ ముగించిన తర్వాత వచ్చి అడిగారు. లెటర్ చూసి చదివి స్వామి అడిగారు, వెళ్తున్నావా నువ్వు గృహప్రవేశానికి అంటే? నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ గృహప్రవేశం అంటే ఇంకా నేను రాలేను పుట్టపర్తి నుంచి. అప్పుడు నేను స్వామి నేను వెళ్ళలేనని ప్రార్థిస్తే స్వామి గారు నవ్వుతూ, నేను వెళ్తానులే అని స్వామి నవ్వుతూ చెప్పారు. మళ్ళీ అదే నెక్స్ట్ డే సాయంత్రానికి దర్శన సమయంలో స్వామి చూసి చెప్పారు, చాలా బాగా జరిగింది, నేను వెళ్ళాను, పూజలన్నీ చాలా బాగా జరిగింది, స్వామికి చాలా సంతోషం అని స్వామి గారు చెప్పారు. అది ఓకే, ఫస్ట్ టైం మంచి అనుభవం స్వామి గారితో. రెండో అనుభవం ఇది 1998 కొడైకెనాల్లో జరిగింది. కొడైకెనాల్ ఒక చాలా స్పెషల్ ప్లేస్ అన్నమాట. ప్రతి సంవత్సరం ఒకప్పుడు స్వామివారు ఊటీ వెళ్ళేవారు, తర్వాత కొడైకెనాల్ వెళ్ళేవారు. సో ప్రతి సంవత్సరం స్వామితో పాటు కొన్ని స్టూడెంట్స్ తీసుకువెళ్తారు. ఆ 1998 స్వామితో పాటు వెళ్ళడానికి నాకు అవసరం కలిగింది. 1998 ఆ ట్రిప్ చివరి రోజు ఈ అనుభవం జరిగింది, ఈ ఇన్సిడెంట్. స్టూడెంట్స్ అందరూ చాలా సాడ్గా ఉన్నారు, ఎందుకంటే ఆ ట్రిప్ అయిపోయింది. ఇంకా ఇంత దగ్గరలో స్వామిని చూడాలంటే చాలా చాలా కష్టం, అంటే ఈ ఛాన్స్ దొరకదు స్వామితో ఇంత దగ్గర చూడాలని.
సో అప్పుడు ఎలాగ ఉండేదంటే స్వామి ఇంటర్వ్యూ స్వామి రూమ్ డోర్ ఇక్కడ అయితే డోర్ బయటే స్వామి కోసం ఒక చైర్ ఉండేది. ప్రతిరోజు స్వామివారు వచ్చి ఆ చైర్లో కూర్చొని స్టూడెంట్స్ మేమందరూ ఇలా కూర్చుంటే మాతో 5-10 మినిట్స్ మాట్లాడేవారు. అక్కడ టీచర్స్ ఎల్డర్స్ ఎవ్వరు లేరు, ఓన్లీ స్టూడెంట్స్, స్వామి స్టూడెంట్స్ మేమందరమే. చాలా ప్రైవేట్గా స్వామివారు మాతో మాట్లాడేవారు. ఆ రోజు పొద్దున్న లాస్ట్ డే 1990 ట్రిప్ స్టూడెంట్స్ అందరూ కూర్చొని ఏడుస్తున్నారు. ఎందుకంటే ట్రిప్ అయిపోయింది, ఇంకా అందరూ మళ్ళీ బృందావనం ఆశ్రమం వెళ్ళిపోతున్నామని సాడ్గా ఉన్నారు. ఆ రోజు నేను లాస్ట్ రోలో కూర్చున్నాను. స్టూడెంట్స్ అందరూ స్వామి వైపు వెళ్ళి స్వామి పాదసేవ చేస్తున్నారు. నా మనసులో ఒకే ఒక ఆలోచన ఉంది, ఏంటంటే నేను లాస్ట్ లైన్లో కూర్చున్నాను, స్వామి పాదసేవ చేయడానికి నాకు ఛాన్స్ రాలేదు, ఈ ఛాన్స్ ఇంకా ఎప్పుడు వస్తుంది అని నేను మనసులో తలుచుకుంటూ ఉంటే స్వామివారు నా వైపు చూసి నవ్వారు. ఈ రూమ్లో లాస్ట్లో ఇంకొక చైర్ ఉండేది. స్వామి ఒక చైర్ ఇటువైపు, ఇంక లాస్ట్లో ఒక చైర్. స్వామి ఆ ట్రిప్ మొత్తం ఆ చైర్లో కూర్చోలేదు, అది అలాగే ఖాళీగా ఉండేది. స్వామివారు నవ్వుతూ నా వైపు చూసి ఆ ఖాళీ చైర్ వైపు చూశారు. మరి స్వామివారు తన కుర్చీ నుంచి చైర్ నుంచి లేచి బాయ్స్ లేవండి అని ఒక పాత్ క్రియేట్ చేసి ఇలా వచ్చి స్వామి డైరెక్ట్ వెళ్ళి లాస్ట్లో ఉన్న ఆ ఖాళీ చైర్ వెళ్ళి కూర్చున్నారు. నేను లాస్ట్ కాబట్టి ఆ చైర్కి నేను ఫస్ట్ లైన్లో కూర్చున్నాను. స్వామి తన పాదాలు నా కాలు మీద ఇలా పెట్టేసి పాదసేవ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు. సో దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే స్వామిని మొత్తం హృదయపూర్వకంగా స్వామి పద్మాలు కోసం ప్రే చేస్తే స్వామి ఖచ్చితంగా ఆ ప్రేయర్స్ని ఆన్సర్ చేస్తారు. ఈ మూడో అనుభవం 1998లో జరిగింది. గురు పూర్ణిమ ఫెస్టివల్ తర్వాత మా పేరెంట్స్, మా బ్రదర్ వాళ్ళందరూ పుట్టపర్తి నుంచి హైదరాబాద్ వస్తున్నారు. ఆ సమయంలో పుట్టపర్తి రైల్వే స్టేషన్ లేదన్నమాట. సో ధర్మవరం వచ్చి ట్రైన్ ఎక్కాలి. వాళ్ళు మా పేరెంట్స్ వచ్చే ముందు అదే రోజు సాయంత్రం మా స్వామివారు ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూ పిలిచిన తర్వాత చెప్పారు, ఈరోజు కాలేజ్ ఆడిటోరియంలో ప్రోగ్రాం ఉంది, మీరు వచ్చి చూడండి ప్రోగ్రాం, దాని తర్వాత మీరు వెళ్ళండి అని. సో మేము కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఎందుకంటే అదే రోజు సాయంత్రం ధర్మవరం వరకు వెళ్ళాలి బస్సులో. ప్రోగ్రాం వెళ్ళడానికి సమయం ఉండదేమో అని సరే స్వామి అన్నాము. కానీ మన మనసులో ఏమనుకుంటున్నాం, స్వామి పిలిచారులేండి కానీ ఆ ప్రోగ్రామ్ స్కిప్ చేసి ధర్మవరం వెళ్ళిపోదామని మా పేరెంట్స్ ప్లాన్ చేశారు. వాళ్ళు రూమ్కి వచ్చి బ్యాగ్ అన్ని ప్యాక్ చేస్తూ ఉన్నప్పుడు ఒక విద్యార్థి స్టూడెంట్ వచ్చి అరుణ్ కుమార్, స్వామి హ్యాస్ సెంట్ వర్డ్, అంటే స్వామివారు మీ పేరెంట్స్ పిలుస్తున్నారు, మీరు ఇమ్మీడియట్గా కాలేజ్ ఆడిటోరియంకి రావాలని మెసేజ్ వచ్చింది. ఇప్పుడు వద్దల్ని వీ కెనాట్ సే నో. సో మా పేరెంట్స్ని తీసుకువెళ్ళి కాలేజ్ ఆడిటోరియంలో నేను తీసుకువెళ్ళాను. అక్కడ ప్రోగ్రాం నడుస్తూ ఉంది, బుర్రకథ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. ట్రైన్ నేను బయట ఉన్ని టైం చేస్తూ ఉన్నా. ట్రైన్ 8 o'clock, అంటే 1 hour పడుతుంది పుట్టపర్తి నుంచి ధర్మవరం వెళ్ళడానికి. ఆ రోజుల్లో టైం తక్కువ అయిపోతూ ఉంది, ఏం చేయాలో అని ప్రార్థిస్తూ నేను వెళ్ళి ఒక ట్యాక్సీ బుక్ చేసి రూమ్ వెళ్ళి లగేజ్ అన్నీ ట్యాక్సీలో పెట్టి కాలేజ్ ఆడిటోరియం బయట ట్యాక్సీని తీసుకొచ్చాను. ప్రోగ్రాం అయిపోయింది, స్వామివారు వెళ్ళిన తర్వాత మా పేరెంట్స్ని ట్యాక్సీలో కూర్చోబెట్టి పంపించాను ధర్మవరం. కానీ ఇంకా జస్ట్ 20-25 మినిట్సే ఉన్నాయి. కానీ అక్కడ వెళ్ళాలంటే మినిమం 45 మినిట్స్ పడుతుంది. ఆ రోజుల్లో ఫోన్ లేదు, మొబైల్ ఫోన్ లేదు, ఏం లేదు. ప్రార్థిస్తూ ఉన్నా, స్వామి ఈ సిచ్యువేషన్లో మీరే మమ్మల్ని ఇరికించారు, మీరే సహాయం చేయాలని ప్రార్థిస్తూ ఉన్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కాల్ వచ్చింది హైదరాబాద్ నుంచి. హాస్టల్లో వచ్చి పిలిచారు, అరుణ్ ఫోన్ వచ్చింది హైదరాబాద్ నుంచి అంటే పరిగెత్తుకొని వెళ్ళాను. ఫోన్ ఎత్తితే అమ్మగారు, మేము హైదరాబాద్ చేరిపోయామని చెప్పింది.
నేను ప్రార్థిస్తూ ఎలా ఏమైంది అంటే ట్రైన్ 30 minutes లేట్ వచ్చిందని చెప్పారు. సో ఆ 30 minutes గ్యాప్ ఎక్కడ ఉండిందో అంతసేపు స్వామి ట్రైన్ని లేట్ చేయించారు. సో దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే కొన్ని సన్నివేశాల్లో మనం ఇలా ఇరుక్కుపోయిందని అనిపిస్తుంది, కానీ ఏదో ఒక లెసన్ నేర్పించడానికే స్వామి మమ్మల్ని ఆ సిచ్యువేషన్లో ఇరిగిస్తారు. ఇంకొక అనుభవం ఇది ముద్దనహళ్ళిలో జరిగింది. అప్పుడు సమ్మర్ టైంలో స్వామివారు బృందావనం ఆశ్రమంలో ఉన్నారు. ముద్దనహళ్ళి నుంచి టీచర్స్, స్టూడెంట్స్ వాళ్ళందరూ వచ్చారు బృందావనం ఆశ్రమానికి. అక్కడ వచ్చి స్వామితో ప్రార్థించారు, స్వామి చాలా రోజు అయింది మీరు ముద్దనహళ్ళి వచ్చి, స్టూడెంట్స్ మిమ్మల్ని చూసి చాలా మంత్స్ అయింది, మీరు ఒకసారి పుట్టపర్తి వెళ్తున్నప్పుడు ముద్దనహళ్ళి కూడా మమ్మల్ని చూసి అనుగ్రహించి వెళ్ళండి అని చెప్పారు. స్వామివారు సరే అన్నారు. కొన్ని రోజుల తర్వాత స్వామివారు పుట్టపర్తి వెళ్దామని నిర్ణయించారు. స్వామితో పాటు కొన్ని స్టూడెంట్స్ కూడా ఉన్నారు. నేను ఆ స్టూడెంట్ గ్రూప్లో ఉన్నాను. ముద్దనహళ్ళి చేరి అక్కడ క్యాంపస్ చుట్టూ మమ్మల్ని తీసుకువెళ్ళారు టీచర్స్. అక్కడ ఒక మంచి గణేష్ మందిరం ఉంది, హాస్టల్, క్యాంటీన్, కిచెన్ అన్నీ చూపించారు. స్వామివారికి మమ్మల్ని అందరినీ చూపించి మళ్ళీ ఒక డైనింగ్ హాల్ తీసుకువెళ్ళారు. మధ్యాహ్నం సమయం అయింది, లంచ్ టైం. ఒక డైనింగ్ హాల్ తీసుకెళ్తే ఒక టేబుల్ అరేంజ్ చేస్తుంది. అప్పుడు స్వామివారు చెప్పారు, బాయ్స్ కూర్చోండి అని చెప్పారు. అందరూ కూర్చున్నారు, కానీ ఒక చైర్ తక్కువ అన్నమాట. సో నేను అలాగే నించొని ఉన్నాను. అప్పుడు టీచర్ చెప్పారు, నేను ఇంకొక చైర్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి అని. స్వామి వేరే కొన్ని టీచర్స్తో ఇలా మాట్లాడుతూ ఉన్నారు. మళ్ళీ మా వైపు తిరిగి చూస్తే పిల్లలందరూ కూర్చున్నారు, స్టూడెంట్స్, నేను మాత్రం అక్కడ అలా నించొని ఉన్నాను. స్వామివారు కొంచెం కోపంలో మాట్లాడారు, ఏంటి అందరు కూర్చున్నారు, నువ్వు మాత్రం నిల్చుంటున్నావు ఏంటి అని. స్వామివారు కొంచెం కోపడ్డారు. నేను మనసులో అయ్యో నేనేం తప్పు చేయలేదే, స్వామివారు కోపడ్డారే అని ఆలోచిస్తుంటే ఒక సీనియర్ టీచర్ వచ్చి, ప్లీజ్ కమ్ విత్ మీ, నాతో రండి, ఇంకొక రూమ్ ఉంది అక్కడ కూర్చోండి అని ఆ రూమ్ తీసుకువెళ్ళాను. ఈ హాల్ పక్కన ఇంకొక హాల్ ఉందన్నమాట. అక్కడ ఇంకొక టేబుల్ అరేంజ్ చేస్తుంది. సో నన్ను ఆ రూమ్లో అలాగే కూర్చోబెట్టి వెళ్ళారు. ఆ రూమ్లో ఎవరు లేదు, నేను మాత్రమే కూర్చొని ఉన్నాను. నేను కొంచెం బాధలో ఉన్నాను, ఎందుకంటే స్వామివారు కొంచెం కోపడ్డారు. ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు లేరు, అందరు అటువైపు ఉన్నారు, నేను మాత్రమే ఇక్కడ. సో రెండు కలిపి కొంచెం బాధలో ఉంటే సడన్గా స్వామివారు వచ్చారు. స్వామితో పాటు చాలామంది ఎల్డర్స్ అన్నమాట, సెంట్రల్ ట్రస్ట్ మెంబర్స్, ఫారిన్ నుంచి వచ్చిన కొన్ని ఎల్డర్స్, వాళ్ళందరూ స్వామితో పాటు వచ్చారు. సో వాళ్ళందరినీ చూసి కొంచెం అంటే గుండెలో కొంచెం భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళందరూ ఎల్డర్స్, నేను మాత్రమే ఒక స్టూడెంట్. సో వాళ్ళందరినీ చూసి నేనేం చేస్తానంటే ఆ టేబుల్ చివరి సీట్లో వెళ్ళి కూర్చున్నాను, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు, అవన్నీ వినకూడదు, కొంచెం దూరంగానే కూర్చున్నాను. సో స్వామివారు ఆ ఎల్డర్స్ అందరితో కూర్చోమని చెప్పారు. వాళ్ళందరూ ఇటువైపు కూర్చున్నారు, నేను మాత్రం ఇటువైపు. సరే స్టార్ట్ చేయండి అని స్వామివారు ఆదేశం ఇస్తే అందరూ లంచ్ స్టార్ట్ చేశారు. స్వామి మాత్రం ఇలా కొంచెం నడుస్తూ టేబుల్ చుట్టూ నడుస్తూ అందరూ ఏమేమి తీసుకుంటున్నారు, ఏమేమి ఐటమ్స్ అన్నీ, అందరికీ బాగా సర్వింగ్ జరుగుతూ ఉందా, స్వామి అన్ని ఐటమ్స్ ఇలా చూసుకొని ఇలా వచ్చి కూర్చున్నారు. ఎటువైపు కూర్చున్నారు, ఇక్కడ చివరిగా నేను ఎక్కడ కూర్చున్నాను దాని పక్కనే స్వామివారు వచ్చి కూర్చున్నారు. సో జస్ట్ 5 నిమిషం ముందు నేను బాధలో ఉన్నాను, ఎందుకంటే స్వామివారు తిట్టారు, వేరే స్టూడెంట్స్తో దూరం అయిపోయాను అని. కానీ మీరు జస్ట్ ఆలోచించి చూడండి, పక్కనే స్వామివారు కూర్చొని భోంచేస్తే అది ఎంత పెద్ద అదృష్టం అని ఆలోచించండి. దాని నుంచి ఏమి నేర్చుకోవచ్చు అంటే, స్వామివారు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఏం జరిగినా మన మంచికే అని. సో ఇది కూడా ఒక పాఠం అన్నమాట. ఈ ఇన్సిడెంట్ నుంచి నాకు ఇంకొక ఇన్సిడెంట్ గుర్తుకొచ్చింది.
కస్తూరి గారు లవింగ్ గాడ్ అని పుస్తకం రాశారు. దాంట్లో ఒక చాప్టర్ ఉంది, ద చిజిల్డ్ చైల్డ్. ఆ చాప్టర్లో ఒక సన్నివేశం ఉంది. కస్తూరి గారు ఏం రాశారంటే, ఒకసారి స్వామితో పాటు నార్త్ ఇండియాలో పిల్గ్రిమేజ్ సెంటర్కి వెళ్ళారు. ఇప్పుడు కస్తూరి గారు ఏమనుకున్నారంటే, స్వామితో ప్రార్థించి ఏదైనా మంత్రోపదేశం పొందితే స్వామికి ఇంకా దగ్గరగా అవ్వచ్చు అని. సో రోజు పొద్దున స్నానం చేసి చాలా హుషారుగా స్వామితో పాటు ఉండేవారు. ఆయన మనసులో ఇదే ప్రార్థన, స్వామి మంత్రోపదేశం మంత్రోపదేశం మంత్రోపదేశం. కానీ స్వామి అస్సలు అతని వైపు చూడకుండా ఆ రోజులన్నీ గడిచేది. చివరి రోజు, లాస్ట్ డే, అంటే నెక్స్ట్ డే మళ్ళీ పుట్టపర్తి వస్తున్నాము వాళ్ళందరూ. చివరి రోజు సాయంత్రం భోజనం చేస్తున్నప్పుడు స్వామి పక్కన ఇలా కస్తూరి గారు కూర్చున్నారు. ఆయన చాలా సాడ్ అన్నమాట, చాలా ఉదాసంగా ఉన్నారు. స్వామివారు చూసి, కస్తూరి ఏంటి ఇంత మౌనంగా ఉన్నావు, వై ఆర్ యు సో సాడ్ అని అడిగితే ఆయన ఏడుస్తూ అన్నారు, స్వామి మీరు ఏదైనా మంత్రోపదేశం ఇస్తారని నేను కోరుకున్నాను, కానీ స్వామివారు ఏమీ మంత్రోపదేశం ఇవ్వలేదు. అంటే స్వామి నవ్వుతూ అడిగారు, ఎందుకు మంత్రోపదేశం అంటే, కస్తూరి గారు, స్వామి టు బికమ్ క్లోజర్ టు గాడ్, దేవుడి దగ్గర ఇంకా దగ్గర అవ్వాలని మంత్రోపదేశం. స్వామి నవ్వుతూ టేబుల్ వైపు చూశారు. అంటే స్వామి ఎల్బో 1 ఇంచ్ దూరంలో కస్తూరి గారి ఎల్బో ఉంది. స్వామి ఇద్దరి ఎల్బో చూసి అడిగారనమాట, హౌ మచ్ మోర్ క్లోజర్ టు గాడ్, అంటే ఇంకా ఎంత దగ్గర వెళ్ళాలి, ఆల్రెడీ ఇంత దగ్గరలో ఉన్నావు కదా, నీకు ఆల్రెడీ యూ హ్యావ్ అటైన్డ్, సో మంత్రోపదేశం ఏమీ అక్కర్లేదు, నామస్మరణ చేస్తే చాలు అని స్వామివారు బోధించారు. ఇంకొక అనుభవం, ఇది బృందావనంలో జరిగింది. 1998, నేను 97లో ప్రశాంత నిలయం క్యాంపస్లో జాయిన్ అయ్యాను. 98లో మా బ్రదర్ కూడా అప్లై చేశారు ఎంబీఏకు. సో ఎంబీఏ ఎగ్జామ్ ముందు అడ్మిట్ కార్డ్స్ అన్ని అప్లికెంట్స్కి పంపిస్తారు. అడ్మిట్ కార్డ్స్ చేరిన తర్వాత అన్ని స్టూడెంట్స్ ప్రశాంత్ నిలయం వచ్చి ఎగ్జామ్ రాయాలి. అప్పుడు అలాగ ఉండేది ప్రోగ్రామ్. మే 1st నెల వచ్చి ఎగ్జామ్స్ రాసి దాని తర్వాత ఇంటర్వ్యూస్, డిస్కషన్స్ అన్నీ జరిగి స్టూడెంట్స్ సెలెక్ట్ అవుతారు. సో 1998 కొడైకెనాల్ నుంచి బృందావనం వచ్చాము. రోజు స్వామి ఇలా స్టూడెంట్స్తో మాట్లాడేవారు. ఒకరోజు సడన్లో ప్రేయర్ సెషన్లో స్వామి నా వైపు చూసి, నీ ఇంటి అడ్రస్ రాసివ్వు అని అడిగారు. సడన్గా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా స్వామి సడన్గా అడ్రస్ రాసివ్వు అని అడిగారు. సో నేను ఆశ్చర్యపడిపోయాను, స్వామివారు ఎందుకు ఇలా అడ్రస్ అడుగుతున్నారు. మళ్ళీ ఆ రోజు సెషన్ అయిన తర్వాత స్వామివారు వెళ్ళిపోయారు. ఆ రోజు రాత్రి మా అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు చెప్పారు, మీ బ్రదర్ అప్లై చేస్తారు కానీ అడ్మిట్ కార్డ్ ఇంకా రాలేదు, ఏం చేయాలి, ఎవరిని అడగాలి, ఒకసారి నువ్వు కనుక్కో అని చెప్పారు అమ్మగారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ దర్శనం సమయంలో నా మొహం చూసి, స్వామి ఏంటి ఏమైంది అంటే నేను చెప్పాను, స్వామి ఇలా అడ్మిట్ కార్డ్ రాలేదని అమ్మగారు చెప్పారు, ఏం చేయాలి అని ఆలోచిస్తున్నానంటే స్వామి గారు చెప్పారు, నిన్న నేను అడ్రస్ అడిగాను కదా, దేనికోసం అనుకున్నావు, ఆ అడ్మిట్ కార్డ్ పంపించడానికే నేను అడ్రస్ అడిగాను అని స్వామివారు చెప్పి, మళ్ళీ మా బ్రదర్ని పుట్టపర్తి వచ్చి అడ్మిట్ కార్డ్ కలెక్ట్ చేసుకోమన్నారు. మా బ్రదర్ పుట్టపర్తి వచ్చి అడ్మిట్ కార్డ్ కలెక్ట్ చేసుకొని ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారు. ఇంకొక అనుభవం చెప్తాను మీకు. ఇది 1998 స్వామి బర్త్డే సమయంలో జరిగిన అనుభవం. ఆ సంవత్సరం గురు పూర్ణిమ ఫెస్టివల్ టైంకి మా పేరెంట్స్ వచ్చారు స్వామివారి దగ్గరికి. మళ్ళీ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా వాళ్ళు వస్తున్నారు.
సో మీకు అందరికీ తెలుసు బర్త్డే సమయంలో కాన్వకేషన్ డ్రామా జరుగుతుంది. సో 1998 కాన్వకేషన్ డ్రామాలో కూడా నేను కూడా ఒక పాత్ర వేస్తున్నాను. సో ప్రాక్టీస్ సెషన్స్ జరిగేది మా కాలేజ్ ఆడిటోరియంలో, పూర్ణచంద్ర ఆడిటోరియంలో ప్రాక్టీస్ సెషన్స్ జరిగేది. సో ఒకరోజు స్వామివారు వచ్చారు చూడ్డానికి ప్రాక్టీస్ సెషన్ అన్నీ చూసిన తర్వాత స్వామి ఒక్కొక్క స్టూడెంట్కి ఫీడ్బ్యాక్ ఇస్తారన్నమాట. చిన్న ఇలా చేయొచ్చు, డైలాగ్ ఇలా మాట్లాడచ్చు, కాస్ట్యూమ్ ఇలా వేసుకోవచ్చు, మీ స్టేజ్లో అందరూ ఇలా మిడిల్లో ఉంటే అది బాగుండదు, కొంచెం స్ప్రెడ్ అవుట్ అవ్వాలి. అలాగా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు యాక్టర్స్కి, మా టీచర్ డైరెక్టర్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. అలా ఇస్తున్నప్పుడు స్వామివారు మెల్లగా నా వైపు చూసి అడిగారు, మీ అమ్మ నాన్న వస్తున్నారు కదా, ఏ రోజు వస్తున్నారు అంటే నేను చెప్పాను, స్వామి ఈరోజు పుట్టపర్తి వస్తున్నారని. స్వామి అలా ఆలోచిస్తూ లాస్ట్ టైం వచ్చేటప్పుడు వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు అని అడిగారు. నేను చెప్పాను, స్వామి రౌండ్ 1లో రూమ్ నెంబర్ A9లో ఉన్నారు అని చెప్పాను. స్వామి ఇలా ఆలోచించి ఈసారి కూడా వాళ్ళకు అదే రూమ్ ఇస్తాము అని స్వామి గారు చెప్పారు. నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం చెప్పుకున్నాను. కొన్ని రోజుల తర్వాత నేను అకామిడేషన్ ఆఫీస్ వెళ్ళి ఇలా ఫార్మల్గా రిక్వెస్ట్ చేస్తాను, మా పేరెంట్స్ వస్తున్నారు, ఒక రూమ్ కావాలి అంటే అక్కడ అకామిడేషన్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ఉన్ని గారు ఆయన చూసి చెప్పారు, రూమ్ ఉంది ఇస్తాను అని. స్వామివారు చెప్పారు కదా రౌండ్ 1 A9, సో అది ఆ రూమ్ ఖాళీగా ఉందా అని నేను అడిగాను. సార్ ఈ రూమ్ లాస్ట్ టైం ఇచ్చారు, ఈసారి కూడా అదే రూమ్ ఇస్తారా అంటే ఆయన ఒక బుక్లో చూసి, లేదు ఈ రూమ్ ఆల్రెడీ వేరే ఫ్యామిలీకి కేటాయిపోయింది, అలాట్ చేసాము, మీకు వేరే రూమ్ ఇస్తామని చెప్పారు. మళ్ళీ అదే రోజు మళ్ళీ ప్రాక్టీస్ సెషన్కి స్వామివారు వచ్చారు. స్వామివారు వచ్చి మళ్ళీ స్టూడెంట్స్ అందరితో, టీచర్స్ అందరితో మాట్లాడుతూ మళ్ళీ ఒక క్యాజువల్గా నా వైపు మళ్ళీ చూసి అడిగారు, లాస్ట్ టైం వాళ్ళు ఏ రూమ్లో ఉన్నారు? స్వామి ఇలాగ రౌండ్ 1 A9, ఈసారి కూడా అదే రూమ్ ఇస్తాము అని స్వామి గారు చెప్పారు. నేను మనసులో కొంచెం నవ్వుకుంటూ, అంటే నేను నాతోనే మాట్లాడుతూ చెప్పాను, స్వామి ఆ రూమ్ వేరే ఫ్యామిలీకి అలాట్ అయింది, కానీ మాకు వేరే రూమ్ ఇస్తారన్నారు, మళ్ళీ స్వామి మీరు ఎందుకు ఇలా అంటున్నారు అని నేను మనసులో అలా అనుకున్నాను. స్వామి ఏం రెస్పాండ్ చేయలేదు. మళ్ళీ 1 or 2 days తర్వాత నేను ఈ కీస్ తీసుకోవడానికి అకామిడేషన్ ఆఫీస్ వెళ్ళాను. సార్ ఈరోజు వస్తున్నారు పేరెంట్స్, మీరు కీస్ ఇస్తారా అంటే ఆయన రూమ్ కీస్ తీసి ఇచ్చారు. రూమ్ కీస్ తీసిస్తే దానిలో నంబర్ రాస్తుంటుంది ఏ రూమ్ అని. చూస్తే రౌండ్ 1 A9 రూమ్ నంబర్. నేను అడిగాను, సార్ బట్ ఆ రోజు మీరు చెప్పారు ఈ రూమ్ ఆల్రెడీ వేరే ఫ్యామిలీకి అలాట్ అయిందని, కానీ మీరు ఈ రూమే ఇచ్చారేంటి అంటే ఆ ఫ్యామిలీని వేరే రూమ్కి షిఫ్ట్ చేసాము, అందుకే ఈ రూమే మీకు వచ్చింది అని. సో స్వామి 2-3 సార్లు చెప్పినా కూడా నాకు నమ్మకం కలగలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతంగా ఆ కీస్ నా చేతిలో వచ్చిన తర్వాత తెలిసింది స్వామి చెప్పిందే కరెక్ట్ అని. చివరిగా ఇంకొక అనుభవం మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది 1998 కాన్వకేషన్ డ్రామా నుంచే. మీరు గమనిస్తే ఉంటారు, స్వామి డ్రామాస్లో అన్నీ చాలా పౌరాణిక ఎపిసోడ్స్ ఉంటుంది. అంటే మహాభారతం నుంచి, రామాయణం నుంచి, ఒక్కొక్క పెద్ద గురువు వాళ్ళ హిస్టరీ నుంచి చాలా సన్నివేశాలు ఉంటాయి. ఈ 1998 డ్రామాలో స్వామి పరమహంస వాళ్ళ శిష్యుల గురించి కొన్ని ఎపిసోడ్ ఉండింది ఆ డ్రామాలో. సో ఆ ఒక ఎపిసోడ్లో ఏమవుతుందంటే, నరేంద్రనాథ్ అని ఒక అబ్బాయి శ్రీ రామకృష్ణ పరమహంసని చూడడానికి మొదటిసారి వస్తున్నారు. ఆయన కాళీమాత గుడిలో వచ్చేటప్పుడు శ్రీ రామకృష్ణ గారు ప్రార్థిస్తూ ఉంటారు,
ఆ అబ్బాయిని చూసి శ్రీరామకృష్ణ గారు చాలా సంతోషం పొందుతారు. అప్పుడు ఈ అబ్బాయి అడుగుతారు శ్రీరామకృష్ణని, గురూజీ మహారాజ్, హ్యావ్ యూ సీన్ గాడ్, మీరు దేవుడిని చూసారా అని. ఈ ప్రశ్న ఆ అబ్బాయి చాలామంది గురువుల్ని టీచర్స్ని అడిగారు, కానీ ఎవరు పాజిటివ్ ఆన్సర్ ఇవ్వలేదు. లేదు, నేను చూడలేదు, ఎప్పుడు వీ హ్యావ్ నాట్ సీన్ గాడ్ అనే చెప్పేవారు. కానీ మొట్టమొదటిసారి శ్రీ రామకృష్ణ గారు చెప్తారు, ఎస్ ఐ హ్యావ్ సీన్ గాడ్, నేను దేవుడిని చూస్తాను, నేను దేవుడితో రోజు మాట్లాడతాను, నేను దేవుడితో పాటు భోజనం చేస్తాను అంటే. ఈ ఆన్సర్ వినిన తర్వాత ఆ అబ్బాయి నరేంద్రనాథ్ చాలా హ్యాపీ అవుతారంట. సో ఈ ఎపిసోడ్లో మళ్ళీ స్వామి రామకృష్ణ పరమహంస ఆ అబ్బాయితో ఒక పాట పాడమని చెప్తారు. సో ఆ సన్నివేశంలో ఒక సాంగ్ ఉందన్నమాట, ఒక హిందీ పాట, చల్ రే మన్. సో ఈ ఎపిసోడ్లో ఇద్దరే స్టూడెంట్స్, శ్రీరామకృష్ణ పాత్ర ఒకటి, నరేంద్రనాథ్ పాత్ర ఒకటి. సో నా క్లాస్మేట్ దీపక్ ఆనంద్ అని ఒక అబ్బాయి స్వామి రామకృష్ణ పాత్రని ప్లే చేశారు. ఆ నరేంద్రనాథ్ అనే అబ్బాయి పాత్ర నేను ప్లే చేశాను. సో ప్రాక్టీస్ సెషన్లో మేమందరూ ఆ పాట ఫుల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఆ పాట రికార్డ్ చేసింది రవికుమార్ గారు వాయిస్లో. మీకు అందరికీ తెలిసే ఉంటారు భజన్ సింగర్ రవికుమార్ గారు. సో చల్ రే మన్ చాలా మంచి పాట, చాలామంది డివోటీస్ మెచ్చుకున్నారు ఆ పాట. సో ప్రాక్టీస్ సెషన్ తర్వాత స్వామి గారు చెప్పారు, చాలా బాగా పాడుతున్నావు అంటే. నేను స్టేజ్లో నేను పాడేవాడిని, కానీ ఆడియన్స్ వినే వాయిస్ రవికుమార్ గారిది. సో స్వామి చెప్పారు, నువ్వు చాలా బాగా పాడుతున్నావు, నువ్వే పాడుతున్నట్టు మీ పేరెంట్స్ కూడా చెప్పు అని స్వామి గారు చెప్పారు. సో మనసులో ఎస్ స్వామి అని అనుకున్నాను. డ్రామా అయిపోయింది. డ్రామా స్వామి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయిన తర్వాత ఒక్కొక్క ఫ్యామిలీని స్వామి పిలిచి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు. మా ఫ్యామిలీ కూడా, మా పేరెంట్స్ కూడా పిలిచారు స్వామివారు. స్వామివారు అడిగారు మా పేరెంట్స్తో, ఎలా ఉంది డ్రామా, చాలా బాగా చేశారు కదా, మీ అబ్బాయి ఎంత బాగా పాడారు తెలుసా, మీ అబ్బాయే పాడారు తెలుసా అని అడిగితే మా పేరెంట్స్ ఇద్దరు షాక్ అయిపోయారు. అంటే వాళ్ళకి తెలుసు నాకు ఆ టాలెంట్ లేదని, కానీ స్వామివారు చెప్తున్నారే ఈ అబ్బాయి పాడారని. వాళ్ళు చాలా మురిసిపోయారు, వెరీ హ్యాపీ. వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వచ్చిన తర్వాత మా రిలేటివ్స్, మా నేబర్స్ అందరికి చెప్పారు, ఇలాగా ప్రోగ్రామ్ జరిగింది, అరుణ్ చాలా బాగా పాడారు అంటే. వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయిపోయారు. కొన్ని నెలల తర్వాత వింటర్ వెకేషన్స్కి నేను హైదరాబాద్ వస్తే మా నేబర్స్, చుట్టాల వాళ్ళందరూ వచ్చారు చూడడానికి. అప్పుడు ఎవరు అడిగారు, ఆ రోజు స్టేజ్లో పాడిన పాట ఒకసారి పాడి వినిపిస్తారా అని. నేను మనసులో భయపడ్డాను, అయ్యో స్వామి మీరు ఏం చెప్పారో, ఇప్పుడు వీళ్ళందరి ముందు నేనేం పాడేది, నాకు పాడడం తెలియదు కదా అని. అప్పుడు సడన్గా ఒక ఐడియా వచ్చింది. నేనేం చెప్పానంటే, స్వామి ఆ రోజు స్వామి ముందు పాడాను కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇప్పుడు స్వామి ఇక్కడ లేరు కదా, నేను అంత బాగా పాడలేను అని ఒక ఎక్స్క్యూజ్ ఇచ్చానమాట. అందరూ సరేలే అని ఆ టాపిక్ చేంజ్ అయిందనమాట. మళ్ళీ కొన్ని మంత్స్ అయిన తర్వాత మా పేరెంట్స్ పుట్టపర్తి వచ్చారు. స్వామి ఇంటర్వ్యూ పిలిచేటప్పుడు మా అమ్మగారు చెప్పారు, స్వామి లాస్ట్ టైం హైదరాబాద్ వచ్చేటప్పుడు ఇలా జరిగింది, మీరు పక్కన లేదని పాట పాడలేదు అని మా అమ్మగారు చెప్తే, స్వామి అవునా, ఇప్పుడు నేను ఉన్నాను కదా, ఇప్పుడు నువ్వు పాట పాడు అని స్వామి నా వైపు చూసి చెప్పారు. అప్పుడు మనసులో నేను ప్రార్థించాను, స్వామి ఇది ఇంకొక సిచ్యువేషన్లో మీరు ఇరికించారు, మీరే సహాయం చేయాలి అని ప్రార్థిస్తే స్వామి నవ్వుతూ, అయ్యో పాట పెట్టి లేదు కదా, పాట పెట్టి అంటే హార్మోనియం, పాట పెట్టి లేదు కదా, పాట పెట్టి లేకుంటే ఎలా పాడతావు అని స్వామి నవ్వుతూ ఆ టాపిక్ చేంజ్ చేస్తారనమాట. ఇంకా కొన్ని సన్నివేశాలు మీతో షేర్ చేస్తాను. ఒకసారి ప్రశాంతి నిలయంలో హైదరాబాద్ నుంచి బాల వికాస్ స్టూడెంట్స్ వచ్చారు. బాల వికాస్ స్టూడెంట్స్ వచ్చి మహాభారతం నుంచి కొన్ని సన్నివేశాలు డ్రామాగా చూపించారు పూర్ణచంద్ర ఆడిటోరియంలో.
నేను చాలా చివరిలో కూర్చొని ఉన్నాను పూర్ణచంద్ ఆడిటోరియంలో. ఒక సన్నివేశం ఉందన్నమాట. అంటే ద్రౌపది వస్త్రాభరణం, ఈ డిస్రోబింగ్ సీన్, దుశ్శాసన వచ్చి చీర లాగుతూ ఉన్న ఆ సీన్ ఉంది. ద్రౌపది ఇలా చీరను పట్టుకుంటూ కృష్ణ కృష్ణ అని ప్రార్థిస్తూ ఉంటుంది. కానీ చివరిలో ద్రౌపది ఆ చీరను ఇలా వదిలేసి ఇలా కృష్ణ కృష్ణ అని ప్రార్థిస్తుంది. ఆ ఒక సన్నివేశం చూసి నా మనసులోనే ఉండిపోయింది. మరుసటి రోజు నెక్స్ట్ డే స్వామి దర్శనం ఇస్తూ కొన్ని డివోటీస్ సేవాదల్ వాళ్ళందరికీ పాదనమస్కారం ఇస్తూ ఇంటర్వ్యూ రూమ్ వైపు వెళ్తూ ఉంటే నన్ను చూశారు. నన్ను చూసి పిలిచి అడిగారు, నిన్న డ్రామా చూసావా అంటే చూశాను స్వామి. అంటే ఏం చూసావు, ఏం గమనించావు? మళ్ళీ స్వామి ఆ సన్నివేశం గురించి చెప్పారు. ఆ డ్రామాలో చాలా ఎపిసోడ్స్ ఉన్నా కూడా స్వామి అదే సన్నివేశం స్వామి చెప్పారు. ఆ చీరను పట్టుకుంటూ కృష్ణ కృష్ణ అని పిలిచేటప్పుడు కృష్ణుడు రాలేదు, కానీ ఆ చీరను ఎప్పుడు విడిచి కృష్ణ అని ప్రార్థించారో దట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ సరెండర్ అని స్వామి చెప్పారు. శరణాగతి, సరెండర్ అయినప్పుడే దేవుడు బ్లెస్ చేస్తారని స్వామివారు చెప్పారు. దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, శరణాగతి దేవుని కృపను పొందుతుంది. అంటే వెన్ యూ సరెండర్ టు గాడ్ యూ ఎర్న్ భగవాన్స్ గ్రేస్. ఇంకొక ఎగ్జాంపుల్ స్వామివారు ఇస్తారు. ఏంటంటే మన అందరూ మన కర్మ ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ నాకు 100 కర్మలు ఉంటే ఒక్కొక్క కర్మ ఒక్కొక్క కాయిన్ లాగా. నాకు 100 కర్మలు ఉంటే దాని భారం ఎలాగుంటే నా పాకెట్లో 100 కాయిన్స్ ఉన్నట్టు చాలా బరువుగా ఉంటుంది. కానీ స్వామి ఏం చెప్పారంటే, సరెండర్ అవుతాయి, శరణాగతి చేసినప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఆ 100 కాయిన్స్ తీసుకొని ఒక 100 రూపీ నోట్ ఇస్తారన్నమాట. అంటే కర్మ అంతే, 100 కాయిన్స్ని 100 రూపీ నోటుగా మార్చారు. కర్మ అంతే, నంబర్ తగ్గలేదు, కానీ దాన్ని మోసే భారం తగ్గుతుంది. శరణాగతి మన కర్మ భారాన్ని తగ్గిస్తుంది. ఇంకొక మంచి సన్నివేశం ఇది శ్రీ టీజీ కృష్ణమూర్తి గురించి. అప్పుడు తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ టీజీ కృష్ణమూర్తి గారు ఒకసారి పుట్టపర్తిలో ప్రశాంతి నిలయంలో ఒక ఫెస్టివల్ టైం అన్నమాట. చాలామంది డివోటీస్ వస్తున్నారు ప్రశాంతి నిలయం. స్వామివారు ఇలాగే వరండాలో చాలామంది స్టేట్ ప్రెసిడెంట్స్తో సీనియర్ అఫీషియల్స్తో మాట్లాడుతున్నారు. అప్పుడు అడిగారు, టీజీ కృష్ణమూర్తి ఎప్పుడు వస్తున్నారంటే చెప్పారు, స్వామి ఈరోజు రేపు వస్తున్నారు అంటే, స్వామి ఇలా అవునా అని చెప్పారు. మరి కొన్ని గంటల తర్వాత స్వామివారు మళ్ళీ వచ్చినప్పుడు ఒక సీనియర్ డివోటీ వెళ్ళి చెప్పారు, స్వామి టీజీ కృష్ణమూర్తి కార్కి ఏదో యాక్సిడెంట్ అయింది, ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు బెంగళూరులో. అంటే స్వామి నవ్వుతూ నాకు తెలుసు అన్నారు. చాలా నెలల తర్వాత ఆయన కోరుకుని మళ్ళీ పుట్టపర్తి వచ్చినప్పుడు స్వామివారు ఆయనతో మాట్లాడారు, టీజీ కృష్ణమూర్తి గారితో. ఆయన స్వామిని చూసి చాలా ఏడ్చారు, స్వామి మీరే నన్ను కాపాడారని. అప్పుడు స్వామి నవ్వుతూ చెప్పారు, నేను నిన్ను కాపాడలేదు, నువ్వే నిన్ను కాపాడుకున్నావు. స్వామి దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏంటంటే, నువ్వు బ్యాంక్ వెళ్ళి చెక్ రాసిస్తే ఫస్ట్ వాళ్ళు బ్యాంక్లో ఏం చూస్తారు, నీ అకౌంట్లో బ్యాలెన్స్ ఉందా లేదా అని చూస్తారు. నువ్వు 1000 రూపాయలు రాసి ఇస్తే ఫస్ట్ ఆ డబ్బులు నీ అకౌంట్లో ఉంటేనే వాళ్ళు విత్డ్రా చేసిస్తారు. అలాగే మీరు సాయిరామ్ అని పిలిచేటప్పుడు ఫస్ట్ దేవుడు చూసేది మీ అకౌంట్ బ్యాలెన్స్ అంటే మీరు చేసే మంచి కర్మల బ్యాలెన్స్ ఉందా లేదా అని చూస్తారు. ఇది స్వామివారు చెప్పింది. బ్యాలెన్స్ ఉంటేనే స్వామివారు కాపాడగలుగుతారు అని స్వామివారు చెప్పారు. సో దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే,
ఎప్పుడు ఒక పాజిటివ్ బ్యాలెన్స్ ఉండాలి. మన బ్యాంక్ బ్యాలెన్స్ అంటే మన కర్మల బ్యాంక్ బ్యాలెన్స్లో మంచి బ్యాలెన్స్ ఉంటేనే స్వామి మమ్మల్ని కాపాడుతారు. స్వామి రామకృష్ణ పరమహంస గురించి ఒక మంచి స్టోరీ, ఇది స్వామి వారే చెప్పారు. సో స్వామి రామకృష్ణ పరమహంసకి ఎలాగ డిసైపుల్స్ విద్యార్థులు ఉన్నారో స్వామి వారికి కూడా అలాగే విద్యార్థులు ఉన్నారు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి స్వామివారు ఈ స్టోరీ చెప్పారు. సో ఒకరోజు ఏమైందంటే స్వామివారు శ్రీ రామకృష్ణ పరమహంస విద్యార్థుల్లో చాలామంది మంచి విద్యార్థులు ఉండేవారు. ఆ విద్యార్థుల్లో రాఖాల్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. రాఖాల్ ఎలాంటి అబ్బాయి అంటే చాలా భయపడేవారు, కాన్ఫిడెన్స్ కొంచెం తక్కువ. సో ఇతనికి ఒక మంచి పాఠం నేర్పించాలని ఒకరోజు శ్రీ రామకృష్ణ గారు ఏం చెప్పారంటే, ఆయనకు శ్రీ రామకృష్ణ గారికి అప్పుడు చేపలు తినాలంటే చాలా ఇష్టం, ఫిషెస్. సో రోజు మార్కెట్ నుంచి ఎవరైనా వెళ్ళి చేపలు తీసుకొచ్చేవారు, దాన్ని వంట చేసి భుజించేవారు. సో ఒకరోజు ఈ అబ్బాయి రాఖాల్ని పిలిచి, ఈరోజు నువ్వు వెళ్ళి చేపలు తీసుకురా అని ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ అబ్బాయి వెళ్ళాడన్నమాట. మార్కెట్ వెళ్ళాలంటే బోట్లో వెళ్ళాలి. గంగా నది అటువైపు అదర్ సైడ్ మార్కెట్ ఉండేదన్నమాట. సో బోట్లో వెళ్ళాలి. సో ఈ అబ్బాయి రాఖాల్ ఆ బోట్లో ఇలా వెళ్తుంటే ఆ బోట్లో వేరే కొన్ని విలేజెస్ ఉన్నారు, గ్రామస్తులు అన్నీ ఈ అబ్బాయిని చూసి వీళ్ళ గురించి చాలా చెడ్డగా మాట్లాడారు. ఈ అబ్బాయి చిన్న అబ్బాయిని చూడు, వీళ్ళు బాగా చదువుకొని పైకి రావాలి, స్వామి ఆ సన్యాసితో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని చాలా బ్యాడ్ కమెంట్స్ చేశారనమాట. ఈ అబ్బాయికి ధైర్యం లేదు, చాలా వీక్ అబ్బాయి. ఈ అబ్బాయి అవన్నీ వింటూ ఏడుస్తూ ఉన్నాడు. మళ్ళీ అటువైపు వెళ్ళి మార్కెట్ వెళ్ళి ఆ చేపలని కొని ఇంటికి వచ్చారు. ఇంటికి వస్తే శ్రీ రామకృష్ణ పిలిచి అడిగారు, ఏమైంది, అందరి ముందు చెప్పు అని శ్రీ రామకృష్ణ గారు అడిగితే ఈ అబ్బాయి చెప్పాడు, స్వామి ఇలాగా మీ గురించి ఇలాంటి కమెంట్స్ చేశారు, నేను అవన్నీ విని నేను ఏడ్చాను అని చెప్పారు. అప్పుడు శ్రీ రామకృష్ణ గారు చెప్పారు, నువ్వు ఇన్ని నెలల నుంచి నాతో ఉన్నావు, నేను ఏం నేర్పిస్తున్నానో నీకు ఆ కాన్ఫిడెన్స్ లేదా? నాతో ఉండి నీకు కాన్ఫిడెన్స్ రాకపోతే ఎలాగా అని చాలా అడ్వైస్ ఇచ్చారు. ఇలాగా ఎవరైనా నెగటివ్గా మాట్లాడితే నీకు ఉన్న అనుభవాలతో నువ్వు మంచి రెస్పాన్స్ ఇవ్వాలి అని శ్రీ రామకృష్ణ గారు చెప్పారు. అందరు స్టూడెంట్స్ వింటూ ఉన్నారు. ఆ స్టూడెంట్స్లో ఒక అబ్బాయి నరేంద్రనాథ్, నేను చెప్పాను కదా ఆ డ్రామాలో నరేంద్రనాథ్ అనే ఒక అబ్బాయి, కాన్వకేషన్ డ్రామాలో ఆ క్యారెక్టర్ ఉన్నానమాట. ఈ అబ్బాయి నరేంద్రనాథ్ అబ్బాయి కూడా ఈ గురుగారు ఏం చెప్పారు అది విని ఈ అబ్బాయి అనుకున్నాడు, నాకు ఇలాంటి పరిస్థితి వస్తే నేను వాళ్ళందరినీ కొడతానని నిర్ణయించాడు ఈ అబ్బాయి. ఎందుకంటే ఈ అబ్బాయి ఫుల్ రాజసిక్ అన్నమాట, ఫుల్ పౌరుషం ఉన్న అబ్బాయి. కొన్ని రోజుల తర్వాత శ్రీరామకృష్ణ గారు పిలిచి ఈ నరేంద్రనాథ్ అన్న అబ్బాయిని పిలిచి, నరేంద్ర ఈసారి నువ్వు వెళ్ళి చేపలు తీసుకురా అని చెప్పారు. ఈ అబ్బాయి చాలా ఉత్సాహంగా బయలుదేరారు. నేను ప్రూవ్ చేయాలి నా గురూజీ ముందు, నేను ప్రూవ్ చేయాలి నా కాన్ఫిడెన్స్. అలా బోట్లో వెళ్తున్నప్పుడు వేరే విలేజర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఏదైనా కమెంట్ చేసే ముందు ఈ అబ్బాయే గొడవ పడి వాళ్ళతో కోట్లాడి కొంతమందిని నీళ్ళల్లో పడేశారు. మళ్ళీ అక్కడ మార్కెట్ వెళ్ళి చేపలు కొనుక్కొని ఇంటికి వచ్చారు. ఈ అబ్బాయి ఏమనుకున్నాడంటే, నేను ఇలా చేశానని గురూజీ వింటే చాలా సంతోషపడతారు అనుకున్నాడు. ఇక్కడ వచ్చి గురూజీ పిలిచారు, నరేంద్ర ఈరోజు ఏమైంది చెప్పు అంటే నరేంద్ర చాలా ఉత్సాహంగా చెప్పాడు, స్వామి ఇలా వాళ్ళు చెప్పే ముందు నేను మీ గురించి మాట్లాడాను, మీరు ఏమేమి నేర్పిస్తారో దాని గురించి మాట్లాడాను, వాళ్ళతో పోట్లాడుకుని వాళ్ళని నీళ్ళల్లో తోసేస్తానని చాలా గౌరవంగా చెప్పారు. అప్పుడు శ్రీరామకృష్ణ కోప్పడ్డారు, ఏంటి
ఇదేనా నేను నీకు నేర్పించింది, వేరే వాళ్ళతో ఎలా కొట్లాడాలని ఇదేనా నేను నేర్పించిందని చాలా తిట్టారన్నమాట. సో ఈ అబ్బాయి నరేంద్ర కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాడు. స్వామి, ఆ రోజు రాఖాలతో మీరు ఇలా ప్రవర్తించాలని చెప్పారు, కానీ నన్ను ఇలాగ ప్రవర్తించొద్దని చెప్తున్నారు, ఎందుకు ఇలాగా వేరే వేరే అడ్వైస్ ఎందుకు ఇస్తున్నారు అంటే శ్రీ రామకృష్ణ గారు చెప్పారు, కొన్ని సైకిల్ టైర్స్లో గాలి తక్కువ ఉంటుంది, ప్రెషర్ తక్కువ ఉంటుంది. అప్పుడు సైకిల్ బాగా నడవాలంటే కొంచెం గాలి కొట్టాలి, ఆ ప్రెషర్ బాగా ఎక్కించాలి. కొన్ని సైకిల్ టైర్స్లో గాలి ఎక్కువ ఉంటుంది, అప్పుడు కూడా సైకిల్ నడిపిస్తే సుఖంగా ఉండదు, కొంచెం గాలి తీసేయాలి. అలాగే మనుషులు కూడా కాన్ఫిడెన్స్ తక్కువ ఉన్న వాళ్ళకి కొంచెం ధైర్యం కలిగించాలి, ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్న వాళ్ళకి కొంచెం గాలి తగ్గించాలి అని అడ్వైస్ ఇచ్చారు స్వామి గారు. మీకు తెలిసే ఉండాలి, రాఖాలని అబ్బాయి స్వామి బ్రహ్మానందంగా మారారు. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీ రామకృష్ణ మిషన్ స్వామి బ్రహ్మానంద. నరేంద్రనాథ్ అనే అబ్బాయి స్వామి వివేకానంద అయ్యారు. చివరిగా నేను ఇంకొక మంచి ఒక సన్నివేశం చెప్తాను. ఇది 1997లో జరిగింది. 1997లో నేను స్టూడెంట్గా జాయిన్ అయ్యేటప్పుడు మా అమ్మగారు ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేసేవారు హైదరాబాద్లో. కానీ ఆ కంపెనీ సరిగా నడవట్లేదని కొన్ని ఎంప్లాయీస్కి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు చాలా టెన్షన్లో ఉన్నారు. ఒకరోజు నేను ఇలా మా అమ్మగారితో మాట్లాడుతున్నప్పుడు మా అమ్మగారు చెప్పారు, నీకు ఛాన్స్ దొరికితే స్వామితో మాట్లాడు, ఏదైనా స్వామి బ్లెస్సింగ్స్ కోరుతూ ఇంకా ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒక అడ్వైస్ అడుగు అని మా అమ్మగారు చెప్పారు. ఆ రోజు దర్శన సమయంలో నేను అదే తలుస్తూ ఉన్నాను, స్వామిని ఎలాగ అడగాలి, స్వామి గారు ఏం చెప్తారు దాని గురించి ఆలోచిస్తూ ఉంటే స్వామి గారు దర్శన సమయంలో నా ముఖం చూశారు, ఫేస్ సాడ్గా ఉంది. స్వామి ఏం చెప్పకుండా వెళ్ళారు. ఒకటి ఏం చెప్పాలంటే, ఎవరైనా సాడ్గా ఉంటే స్వామివారు వాళ్ళతో మాట్లాడరు, స్వామి వాళ్ళని అవాయిడ్ చేస్తారు. నేను చాలాసార్లు చూస్తాను, కొంతమంది ఏడుస్తూ స్వామివారు ఉంటే స్వామి మాట్లాడరు. ఎందుకంటే స్వామి ఎప్పుడు చెప్పేవారు, ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అని చెప్పేవారు, ఆల్వేస్ కీప్ స్మైలింగ్. స్వామి క్యాస్టర్ ఆయిల్ ఫేస్ అంటే ఇష్టం లేదు. ఇంటర్వ్యూ అయిన తర్వాత స్వామివారు వచ్చి బయట టీచర్స్తో స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉంటే నన్ను పిలిచి అడిగారు, ఏంటి ఆ క్యాస్టర్ ఆయిల్ ఫేస్ ఎందుకు అంటే నేను చెప్పాను, స్వామి ఇలాగ అమ్మతో మాట్లాడితే అమ్మగారు ఇలా చెప్పారు, ఆఫీస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు స్వామి నవ్వుతూ ఇలా భుజం మీద చేయి వేసి చెప్పారు, చూడు స్వామితో ఉన్నప్పుడు దీని గురించి ఆలోచించవద్దు. మరి స్వామి ఒక పెద్ద స్టేట్మెంట్ చెప్పారు, యూ డూ మై వర్క్, ఐ విల్ డూ యువర్స్. అంటే నువ్వు నా పని చేయి, నేను నీ పని చేస్తాను. ఇది చాలాసారి నేను అబ్జర్వ్ చేశాను. అంటే ఇలాంటి కొన్ని స్వామి సమితిలో సేవలు చేయడం, స్వామి గురించి టాక్స్ ఇవ్వడం, ఇవన్నీ ఒక విధమైన స్వామి వర్క్ అన్నమాట. ఇవన్నీ చేస్తే స్వామి మన లైఫ్లో, కెరియర్లో, ఎడ్యుకేషన్ అవన్నీ స్వామివారు చూసుకుంటారు. ఇది నాకొక్కటే కాదు, స్వామివారు డిస్కోర్స్లో కూడా భక్తులందరికీ చెప్పారు, యూ డూ మై వర్క్, ఐ విల్ డూ యువర్స్ అని. నేను చివరిగా ఒక స్టోరీ చెప్పి ముగిస్తాను. ఈ స్టోరీ నాకు చెప్పింది ఒక మా బృందావనంలో మా లెక్చరర్ అన్నమాట, సంజయ్ గారు. ఈ సన్నివేశం, ఈ ఎపిసోడ్ ఆ లెక్చరర్కి ఒక సేవాదల్ మెంబర్ చెప్పారన్నమాట. ఒకరోజు ఏమైందంటే, ఈ సేవాదల్ డ్యూటీకి వస్తున్నారు, గణేష్ గేట్ దగ్గర డ్యూటీకి వస్తున్నప్పుడు చూస్తే గణేష్ మందిరం దగ్గర కొంచెం గొడవ జరుగుతూ ఉంది. కొన్ని సేవాదల్ మెంబర్స్ ఒక మనిషితో కొంచెం ఆర్గ్యుమెంట్ నడుస్తూ ఉంది. సో ఇతను కూడా అక్కడ వెళ్ళి ఏమైంది అని చెప్తే వాళ్ళు చెప్పారు, ఇతను డివోటీ, ఇతను ఆశ్రమం లోపల స్మోక్ చేయడానికి ట్రై చేశాడు అన్నమాట.
సో వాళ్ళందరూ చెప్పారు, లేదు ఇక్కడ స్మోకింగ్ నాట్ అలౌడ్, మీరు బయట వెళ్ళి స్మోక్ చేయంటే అతను చెప్పారు, కానీ ఈ సిగరెట్ నాకు స్వామివారు ఇచ్చారు అని. సో వీళ్ళందరూ, స్వామివారు మీకు సిగరెట్ ఎందుకు ఇస్తారు, నో ప్లీజ్ గో అవుట్ సైడ్ అని, దానివల్ల గొడవ అయింది. సో ఈ సేవాదల్ ఏం చేస్తారంటే, మీరు నాతో రండి, టీ తాగుదాం, ఏమైంది ఏం జరిగిందో మీరు నాకు చెప్పండి అంటే వీళ్ళిద్దరూ బయట వెళ్ళారు. ఆ సేవాదల్ మెంబరు, ఆ డివోటీ. అతను ఏదో పేరు చెప్పారు, నాకు గుర్తు రావట్లేదు. అలా టీ తాగుతూ అతను తన స్టోరీ చెప్పారు. చాలా ఇయర్స్ ముందు గుజరాత్, మహారాష్ట్ర ఆ బార్డర్లో ఇతను స్మగ్లింగ్ చేసేవారు అన్నమాట. బయట నుంచి స్మగుల్ అవన్నీ తీసుకొచ్చి మన ఇండియా కోస్ట్ ఇక్కడ వచ్చి ఇక్కడ అమ్మేవారు అన్నమాట. ఒకరోజు అతను ఇలా బోట్లో వస్తున్నప్పుడు చూస్తే సడన్గా కోస్ట్ గార్డ్ బోట్ కనిపించింది. ఆ కోస్ట్ గార్డ్ బోట్ ఇతని బోట్ వైపే వస్తూ ఉంది. ఇతను మాత్రమే ఉన్నాడు ఈ బోట్లో. ఇతను భయపడ్డారు, అయ్యో ఈ రోజుతో నా లైఫ్ అయిపోయింది అని అనుకుంటూ మనసులో ప్రార్థించారు, దేవుడా ఎలాగైనా రక్షించు, నువ్వు ఈరోజు నన్ను రక్షిస్తే నేను ఇవన్నీ ఆపేస్తాను, ఇలాంటి పనులు ఇంకా చేయను అని మనసులో ప్రార్థిస్తే సడన్గా ఎక్కడో నుంచి ఒక బోటు తన వైపు వచ్చింది. ఆ బోట్లో ఒక ముసలైన ఉన్నాడు. ఆ బోట్ ఫాస్ట్గా వచ్చి ఆ కోస్ట్ గార్డ్ బోట్ వచ్చే ముందు ఇతను ఆ ముసలైన బోట్ వచ్చి ఆ ముసలైన ఈ బోట్కి వచ్చేసారు, జంప్ చేసి ఈ బోట్కి వచ్చేసారు. ఆయన వచ్చి ఏమైంది అంటే ఇతను అన్నారు, స్వామి ఈ కోస్ట్ గార్డ్ వాళ్ళందరూ వస్తున్నారు, నన్ను పట్టుకుంటారు, నన్ను జైల్లో పడేస్తారు, నా జీవితం ఈ రోజుతో ముగిస్తుంది అంటే ఆ ముసలైన అడుగుతారు, నిన్ను రక్షిస్తే నువ్వు ఇవన్నీ ఆపుతావా అంటే నేను ఖచ్చితంగా ఆపుతానని చెప్తారు. సరే నేను చూస్తానంటే చెప్తారు. కొద్ది సమయంలో ఆ కోస్ట్ గార్డ్ వాళ్ళందరూ వచ్చి ఈ బోట్ను ఆపేసి, మీరెవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు, మీ బోట్లో ఏముంది అంటే ఆ ముస్లిం ఏం చేస్తారు, ఆ బ్యాగ్స్లో యాక్చువల్లీ చాలా డ్రగ్స్ అది ఇది ఉందన్నమాట. ఆ ముస్లైన ఒక బ్యాగ్ ఓపెన్ చేసి తీసి చూపించారు, మొత్తం జస్ట్ సాల్ట్ అన్నమాట, ఉప్పు. సో ఆ కోస్ట్ గార్డ్ వాళ్ళందరూ ఎగ్జామిన్ చేసి అన్ని మూటలో ఉప్పే ఉంది. సో సరేలే డ్రగ్స్ ఏమి లేదని వాళ్ళు వెళ్ళిపోయారు కోస్ట్ గార్డ్. ఇతను ఇవన్నీ చూసి ఆశ్చర్యపడిపోయారు, ఇదేంటి ఈ బ్యాగ్స్లో మొత్తం స్మగుల్డ్ గుడ్స్ ఉండేది, దీన్ని అన్నీ ఉప్పుగా ఎలా మార్చారు అని ఇతను ఆశ్చర్యపడిపోయారు. మీరెవ్వరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఆ ముసలాయన జస్ట్ నవ్వుతూ, నువ్వు ఇచ్చిన మాట నిలబడు, నువ్వు ఇవన్నీ స్టాప్ చేస్తా అన్నావు, ఆ మాట మీదే నిలబడు అని అలా మాట్లాడుతూ ఆ బోటు కోస్ట్ వైపు వస్తే వీళ్ళు అక్కడ కూర్చొని ఇద్దరు స్మోక్ చేశారన్నమాట. ఆ ముసలైన ఇతను అడిగారు, నీ పేరేంటి, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, పెళ్ళి అయిందా, పిల్లలు ఎంతమంది, అలా అన్నీ అడుగుతున్నప్పుడు ఇతను చెప్పారు, నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు ఇంకా పుట్టలేదు అంటే ఆ ముసలైన అడిగారన్నమాట, నీకు ఎంతమంది పిల్లలు కావాలంటే 3-4 పిల్లలు ఉంటే నేను సంతోషపడతానని చెప్పారు. ఆయన సరే అని ఆయన బ్లెస్ చేసి, నువ్వు ఇవన్నీ ఆపేసి మంచి మార్గంలో నడు అని బ్లెస్ చేసి ఆయన వెళ్ళిపోయారనమాట ఆ ముసలాయన. ఇతను మాట ఇచ్చినట్టు ఇవన్నీ పనులు ఆపేసి తన ఊరికి వెళ్ళి హ్యాపీగా బాగా హార్డ్ వర్క్ చేసి అతని వైఫ్తో టైం గడిపారన్నమాట. చాలా ఇయర్స్ తర్వాత ఆ ముసలైన చెప్పినట్టు 3 or 4 కిడ్స్ అన్నారు కదా, ఇతనికి 12 కిడ్స్ పుట్టారు, 3 into 4. ఇతను హార్డ్ వర్క్ చేసి మంచి డబ్బు సంపాదించి ఇప్పుడు కొంచెం సక్సెస్ఫుల్ అయ్యారు. ఒకరోజు ఆలోచిస్తూ ఈ మనిషికి ఆ ముసలైన గుర్తొస్తాడు. ఆ రోజు ఆ ముసలైన వచ్చి నాకు ఇలాంటి అడ్వైస్ ఇవ్వకపోతే నేను ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండేవాడిని కాదు, నేను ఏదో జైల్లో ఉండేవాడిని అని
ఆలోచిస్తూ ఇతను మళ్ళీ ఆ కోస్ట్ వైపు వస్తారు. ఎక్కడ ఆ ముసలాయన్ని మొదటిసారి కలిశారో ఆ ప్లేస్కి వచ్చి ఆ ముసలాయన గురించి అడుగుతారు. మీరు ఇలాంటి ఒక వ్యక్తిని చూసారా అని చాలామందిని అడుగుతారు. సో ఒక అతను వచ్చి, మీరు ఇచ్చిన డిస్క్రిప్షన్ వింటే అతను సాయిబాబా అని నాకు అనిపిస్తోంది. మీరు అక్కడ వెళ్తే ఒక గుడి ఉంటుంది, అక్కడ ఆయన విగ్రహం ఉంటుంది, మీరు అతని గురించే నాకు చెప్పేది అని ఒకసారి వెళ్ళి చూడు అని చెప్తారు. సో ఇతనికి ఏం అర్థం కావట్లేదు. ఆ గుడి వెతుకుతూ వెళ్తారు. ఆ గుడిలో వెళ్ళి చూస్తే షిరిడి బాబా విగ్రహం ఉంది. అతను ఆ రోజు కలిసిన ముసలైన షిరిడి బాబా. అదే డ్రెస్సు, అదే కఫ్నీ, రోబ్, చేతిలో మట్కా, అవన్నీ సేమ్. అతను చూసి ఏడుస్తారు, ఆ విగ్రహాన్ని చూసి ఏడుస్తారు. అంటే అప్పుడు నాకు మిమ్మల్ని కలవడానికి ఛాన్స్ దొరికింది, ఇప్పుడు మళ్ళీ మీతో మాట్లాడాలంటే నాకు కుదరదు అని ఆయన విగ్రహం ముందు కూర్చొని ఏడుస్తూ ఉంటే ఒక భక్తులు వచ్చి అడుగుతారు, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయన లైఫ్ స్టోరీ మొత్తం చెప్తారు. సో ఈ భక్తులు ఏమంటారంటే, పుట్టపర్తి అని ఒక ప్లేస్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. అక్కడ సత్యసాయి బాబా అని ఒక గురువు గారు ఉన్నారు. చాలామంది నమ్ముతారు ఈ షిరిడి బాబా మళ్ళీ సత్యసాయి బాబాగా పుట్టారని నమ్ముతారు. నువ్వు కావాలంటే ఒకసారి వెళ్ళి అతన్ని కలుసుకో అని చెప్తారు. సో ఇతను చాలా ఆలోచించి ఒకసారి వెళ్ళి సత్యసాయి బాబాని కలుద్దామని పుట్టపర్తి వస్తారు. ఇలాగా కొన్ని రోజులు స్వామి దర్శనానికి కూర్చొని స్వామిని చూస్తారు. ఒకరోజు స్వామి అతన్ని పిలిచి ఇంటర్వ్యూని పిలిచారు. ఇంటర్వ్యూలో ఇతనికి ఏం తెలియదు, నేను చూసింది ఆయన వేరు, ఇతను వేరు, అవన్నీ ఆలోచిస్తూ వెళ్తే స్వామివారు ఆ రోజు ఏం జరిగిందో, ఆ బోట్లో కోస్ట్ గార్డ్ వచ్చారు, ఆ డ్రగ్స్ అన్నీ ఉప్పుగా మార్చారు, ఆ మొత్తం ఎపిసోడ్ మొత్తం స్వామివారు ఇతనికి చెప్తే ఇతను ఆశ్చర్యపడిపోయారు. స్వామివారు పాదపద్మాలు పట్టుకొని ఏడ్చారు. ఇప్పుడు స్వామి చాలాసేపు ఆయనతో మాట్లాడి ఆయనకి బ్లెస్సింగ్స్ ఇచ్చి, అప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని షిరిడి బాబా అతను కూర్చొని స్మోక్ చేశారు కదా, దాన్ని ఒక రిఫరెన్స్గా తీసుకొని స్వామివారు ఇతనికి సిగరెట్ ఇచ్చారన్నమాట. అప్పుడు స్మోక్ చేస్తారు, ఇప్పుడు కూడా ఇది తీసుకో ప్రసాదం అని ఇచ్చారు. సో ఇతను బయట వచ్చి అదే స్మోక్ చేయడానికి ట్రై చేశారు. సో ఇలాంటి సన్నివేశాలు, చాలా అనుభవాలు, చాలా డివోటీస్ ఉందన్నమాట. నేను ఈ స్టోరీతో ఈ టాక్ని ముగిస్తున్నాను. చివరిగా ఏం చెప్పాలంటే, స్వామివారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే అవతార పురుషుడు వచ్చే సమయంలో మేము ఉన్నామంటే అది స్వామి దయ వల్లే. కానీ చాలామంది ఉన్నా కూడా స్వామి డివోటీస్ కొంతమందినే దగ్గరకు పిలుచుకున్నారు. ఆ పిలుచుకున్న డివోటీస్లో కొంతమందినే స్టూడెంట్స్గా సెలెక్ట్ చేశారు. సో స్వామి ఉన్నప్పుడు ఒక మనిషిగా పుట్టి, ఒక డివోటీ ఫ్యామిలీలో పుట్టి స్టూడెంట్గా సెలెక్ట్ చేసినందుకు స్వామిని కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మా అమ్మ నాన్నకి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే స్వామి వారి దగ్గర తీసుకొచ్చింది మా పేరెంట్స్. ఒకసారి ఇంటర్వ్యూ రూమ్లో కూడా స్టూడెంట్స్తో మాట్లాడుతున్నప్పుడు మా స్వామివారు చెప్పారు, మీరు ఈరోజు ఇక్కడ కూర్చున్నారంటే మీ పేరెంట్స్ వల్లే మీరు ఇక్కడ కూర్చున్నారని. చివరిగా సమితి ఆర్గనైజర్స్, డివోటీస్ మీరందరూ చాలా పేషెంట్గా నేను చెప్పే మాటలని వింటున్నారు. మీ అందరికీ నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఒకసారి అలమ్నై మీట్, ప్రతి జనవరి 1 పుట్టపర్తిలో అలమ్నై మీట్ జరుగుతుంది. చాలామంది బ్యాచెస్ నుంచి స్టూడెంట్స్ వస్తారు. ఒకరోజు స్వామివారు స్టూడెంట్స్తో పాటు ఇలా పూర్ణచంద్ర ఆడిటోరియంలో కూర్చొని ఉంటే అనిల్ కుమార్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. స్వామి, స్టూడెంట్స్ అడుగుతున్నారు, అదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంతమంది వేల మందికి మీరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, హౌ క్యాన్ దే రీపే గ్రాటిట్యూడ్? మీకు కృతజ్ఞత ఎలా తెలియచేయాలి అంటే స్వామివారు చెప్పారు, నన్ను తలుచుకుంటే చాలు.
ఇఫ్ యూ రిమెంబర్ మీ దట్ ఈస్ ఇనఫ్. సో నేను ఇలాంటి సమితి సమర్పణ ప్రోగ్రామ్స్లో పాల్గొన్నప్పుడు చాలా రోజు కూర్చొని ప్రిపేర్ చేస్తాను ఏ అనుభవం గురించి మాట్లాడాలని. సో ఇలాగా స్వామి గురించి తలుచుకోవడం ఏంటంటే ఒక విధమైన నా గ్రాటిట్యూడ్ తెలియజేస్తున్నాను స్వామి వారికి. సో ఈ యొక్క అవకాశం అందుకు మీ అందరికీ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. సాయిరామ్. జై శ్రీ.